దేవునికి స్తోత్రం. యూసువై కుటుంబానికి, అదేవిధంగా యూసువై కమిటీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవునితో గడిపే సమయం చాలా అమూల్యమైనది కనుక కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. వాక్యం వినే ముందు ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు మనతో మాట్లాడేవాడు. ఆయన కనుక ఆయన వాక్యంతో మనం బ్రతికించేవాడు కనుక ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం మనసులోనే. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవంగా ప్రభా నిద్రించి లేపి ప్రభా నీ సన్నిధిలో మోకరించడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి దేవుని బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట మమ్మల్ని బ్రతికించేది ప్రభా. నీ మాట మా పాదాలకు దీపము తండ్రి. నీకు స్తోత్రాలు గనుక నీ వాక్యంతో ప్రభా కూడిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ మాటకు, నీ అభిషేకానికి ప్రభా వ్యతిరేకతను ప్రతి వ్యతిరేకతను ప్రభా దుష్టుడు కలిగించే ప్రతి వ్యతిరేకత యేసు నామంలో గద్దిస్తున్నాను ప్రభా. కనికరించి ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. చదవబడి ఉన్న వాక్యము మనందరూ కూడా సుపరిచితమే. ఇందులో క్రొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జుంటే తేనె దారాల కన్నా మధురమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పంచుకున్న వాక్యమే మరొకసారి పంచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మరొక కోణంలో మనతో మాట్లాడడానికైనా సిద్ధంగా ఉంటాడు. కనుక కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవబడిన లేఖనం మనందరికి కూడా తెలిసిన వాక్యం. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె కొరకు ఈ యొక్క ఉపమానము దేవుడు చెప్పాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం కూడా ఈ యొక్క ఉపమానంలో మనం చూడవచ్చు. అదేవిధంగా ఆది కాండంలో మనం చదివినట్లయితే 6వ అధ్యాయంలోనే దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా మన ప్రభు దేన్ని చూస్తూ ఉన్నాడంటే భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు. అనగా భూమి మీద ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వేసిన మార్గాలు వారు చెరిపివేసుకొని వాళ్ళు ఇష్టానుసారమైన మార్గాలు వేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ మార్గంలో మాకు మోక్షం దొరుకుతుందేమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దినం కూడా ప్రియులారా చాలామంది మానవులు వాళ్ళు ఇష్టానుసారమైన మార్గాలు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. చెప్పాలి అంటే ప్రియులారా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు భూలోకాన్ని చూచాడు, భూలోకంలో జనులను చూచాడు. ఆయన వాళ్ళు చెడిపోయారు. వాళ్ళు అనగా దేవుని స్వరూపమందు చేయబడిన మానవాళి, దేవుని స్వరూపమందు చేయబడిన మానవులు దేవుని పోలు నడుచుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మార్గాలు వేసుకొని వాళ్ళు చెడిపోయిన స్థితిలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చెడిపోయిన వారిని బాగు చేయడం దేవుని యొక్క ఉద్దేశం. అనగా పాపములో ఉన్న వారిని ఆయన పాపము నుంచి విడిపించి ఆయన ఏం చేయాలంటే ఆయన యొక్క పరిశుద్ధత మనం కప్పాలని, అనగా నీతిమంతులుగా మనం చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. కనుక ప్రియులరా యేసుప్రభు రావడం గల కారణం ఏంటంటే తప్పిపోయిన గొర్రె అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఒక వ్యక్తికి, ఒక యజమానుడికి, గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతున్నప్పుడు, అనగా ఒక గొర్రె దేవుని మాట వినకుండా తప్పిపోతున్న సమయంలో దేవుడు ఆ 99 విడిచిపెట్టి ఏం చేశాడు అంటే తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన లోకానికి వచ్చాడు. నిజంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం అనగా ఏంటంటే ఈ లోకంలో ఏ మానవులు కూడా తప్పిపోకూడదు. ఎవరు కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ సొంత మార్గాలలో జీవించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా ఒక మాట నేను చెప్పాలి. ఎందుకంటే దేవుడు తీర్పు సమయంలో ఏం చేస్తాడు అంటే
గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. అనగా గొర్రెలు దేనికి పోల్చబడుతున్నారంటే నీతిమంతులుగా పోల్చబడుతున్నారు. మేకలు దేనికి పోల్చబడుతున్నాయంటే పాపానికి పోల్చబడుతూ ఉన్నాయి. అనగా ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తికి, ఒక యజమానుడికి 100 గొర్రెలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు ఆయన. అనగా ఈ తప్పిపోతున్న గొర్రె ఎవరు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే చాలామంది అంటారు అన్నమాట, దేవుని ఎరిగిన వారు తప్పిపోతున్నారని అంటారు. నిజమే. నిజంగా ఈ గొర్రెకి సాదృశ్యం ఎవరంటే మనమే ఈ గొర్రెలు. అనగా మనము నీతిమంతులుగా చేయబడ్డాము కదా, మనమే ఈ గొర్రెలం. అనగా మనం కూడా తప్పిపోతామా అంటే మనము కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాము అంటే తప్పిపోతున్న స్థితిలో ఉంటాం మనము. అనగా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకంగా జీవించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా పాపంలో జీవించిన వారు చాలామంది ఉంటారు. పాపంలో జీవిస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక యజమానుడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు కూడా చక్కని మేతగల స్థలంలో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక్క గొర్రె తప్పిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా తప్పిపోయిన గొర్రె అంటే అక్కడ తప్పిపోయిన మేకని చెప్పలేదు. మేక అనగా దేనికి సాదృశ్యం అంటే లోకానుసారంగా ఉన్న వాళ్ళకి సాదృశ్యం అన్నమాట. లోక సంబంధికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, పాపంలో జీవిస్తున్న మానవాళికి సాదృశ్యం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఏమన్నాడంటే తప్పిపోయిన గొర్రె అంటూ ఉన్నాడు. ఒక్క గొర్రె తప్పిపోయిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో అనగా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మనల్ని ఆయన కౌగుట్లో ఉంచుకోవాలని, ఆయన కౌగుట్లో మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయన మేపే గొర్రెగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనము ఏ స్థితిలో మనం ఉంటూ ఉన్నాం అనేది తప్పకుండా ఆలోచన కలిగి మనం జీవించాలి. ప్రియులరా, దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనము, అనగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మనము. మన ప్రవక్తను ఎలా ఉంది ఒకసారి మనము ఆలోచన కలిగి మనం జీవించాలి. కనుక ప్రియులరా, మన జీవితం ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఏ స్థితిలో ఉన్నావంటే తప్పిపోయిన గొర్రె స్థితిలో ఉన్నావని తప్పకుండా మనము గుర్తించగలగాలి. ఒకవేళ మనం అనుకుంటాం, నా పేరు దావీదు కదా, నా పేరు యోహాను కదా, నా పేరు పేతురు కదా అని మనం అనుకుంటున్నాం. ప్రియులరా, పేర్లు పెట్టుకున్నంత మాత్రాన యేసు ప్రభు నీలో జీవించకపోతే నీవు లోక సంబంధివే. నీ పేరును బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యం ఇవ్వడం. లేకపోతే నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఆ మందిరాన్ని బట్టి కూడా నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. కానీ నీలో మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీలో మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అనగా 100 గొర్రెలు కూడా తోలుకెళ్ళాడు ఆయన. మేత మేసాయి, కిందకు వస్తున్నారు. కిందకు వచ్చినప్పుడు ఒక్క గొర్రె తప్పిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ తప్పిపోయిన గొర్రెగా మనం ఉన్నామేమో, ఒకసారి తప్పిపోయిన గొర్రెగా మనం జీవిస్తున్నామేమో, తప్పిపోయిన గొర్రెగా మనము లోక సంబంధంగా లోకానుసారంగా మనం జీవిస్తున్నామేమో. దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను వెతుక్కుంటూ దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ప్రియులారా, మనల్ని వెతుక్కుంటూ దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. కనుక దేవుని ఉద్దేశము ఇంకా మనము రక్షింపబడాలి అని. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్తున్న మనము ఒకవేళ తప్పిపోయిన స్థితిలో మనం ఉంటే దేవుడు మన యొద్ద నుంచి కోరుకున్నాడు ఏంటంటే నీవు తప్పిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశము. అనగా గొర్రె తప్పిపోయింది. ఎక్కడ చిక్కుకుందంటే లోకంలో చిక్కుకుపోయింది, లోకమైన పాపంలో చిక్కుకుపోయింది. ఎందుకంటే మార్కు రాసిన సువార్త 7:21 అనేకమైన పాపాలు కనబడుతూ ఉన్నాయి. మనిషి యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు, దొంగతనాలు, జారత్వం, వ్యభిచారం, కామ వికారం ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటాయి. కనుక ఈ పాపములో మనము జీవించకూడదు, ఈ లోక సంబంధమైన వ్యామోహంలో మనం జీవించకూడదు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు రక్షింపబడాలి, నేను కూడా రక్షింపబడాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన ఏం చేశాడంటే 99 కూడా ఆయన విడిచిపెట్టాడు. 99 కూడా ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే నీ ఉన్న స్థలానికి యేసు ప్రభు వచ్చాడు. నీ ఉన్న లోక సంబంధమైన వ్యవహారాల్లోనికి. అనగా ఆయన పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు.
కనుక నీ కొరకైన దినమెల్లా కూడా చేతులు చాపుతూనే ఉన్నాడు ఆయన. దినమెల్లా కూడా ఆయన మన వైపు చూస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రక్షింపకుండా నేరకుండినట్లు ఆయన హస్తము కొరచకాలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, మీకును దేవునికి మధ్య పాపమనే అడ్డుగోడ ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేవుని కలుసుకోవాలన్నా, దేవుడు మనల్ని కలుసుకోవాలి అన్నా, ఈ పాపమనే అడ్డు తెరను మనము ఛేదించాలి, అనగా దాన్ని తొలగించుకోవాలి. కనుక దాన్ని తొలగించుకోవడానికి ప్రియులారా మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా దానికి సొల్యూషన్ అనేది దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ సొల్యూషను నీ కొరకు, నీ స్థితిలో కనుక నశించిపోతున్న మన కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వెతకుండా వచ్చాడు ఆయన. అనగా మనం గొర్రెలము, ఆయన బిడ్డలము. కనుక దేవుడు మన కొరకు వచ్చాడు ఆయన, మన దగ్గరికి వచ్చాడు ఆయన, మనం ఉన్న స్థలంలోనికి వచ్చాడు ఆయన, మన వల్ల జన్మించాడు ఆయన, మన వల్ల ప్రియులరా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. కానీ మనకి ఆయనకి మన తేడా ఏంటంటే ఆయన పాపం లేకుండా జీవించాడు, మనము పాపం కలిగి జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ పాపమును అడ్డుతో తొలగాలి అంటే దేవుడు వచ్చాడు మన దగ్గరికి, అనగా మన స్థితిలోనికి ఆయన రాగలిగాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే ప్రియులరా, నీలో ఉన్న అడ్డు గోడను తొలగించడానికి, అనగా నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడాలి అంటే ఆ గోడ తొలగాలి. ఆ పాపం అనేది బంధకత్వం, ఆ బంధకాలు, ఆ పాపం అనే బానిసత్వం, ఆ పాపం అనే సంఖ్యల్లో మనల్ని ఏం చేయాలి, విడిపించాలి. కనుక విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. కనుక ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభు వచ్చాడు. ఆ ఒక్క గొర్రె స్థితిలో నీవు నేను ఉన్నామేమో, ఒక్క గొర్రె స్థితిలో ప్రియులరా మనం జీవిస్తున్నామేమో, ఆ ఒక్క గొర్రె స్థితిలో మనము ఉన్నామేమో. కనుక దేవుడు ఒకవేళ మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు ఎవరి యొక్క ప్రవక్తన వరకు తెలుస్తుంది, ఎవరి యొక్క జీవితం వరకు తెలుస్తుంది. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నేను గొర్రెని దేవుని బిడ్డనైనప్పటికీ కూడా నాలో పాపం ఏలుబడి చేస్తుందేమో అని ఒకసారి మనం అనుకున్నట్లయితే, అటువంటి వారు ఉన్నట్లయితే ప్రియులరా ఈ దినము దేవుని యొక్క వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉంది. నిన్ను వెతుక్కుంటూ ప్రభు వచ్చాడండి, నన్ను వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రియులరా ఆయన మన కొరకు ఆ ప్రశస్తమైన రక్తాన్ని కార్చడం జరిగింది. ఎందుకంటే ప్రియులరా యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి రక్తము కూడా మనల్ని శుద్ధీకరించదు, ఎవరి రక్తము కూడా మన పాపం తీసివేట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో ప్రియులరా మన యొక్క హృదయంలో ఏ పాపము దాగి ఉందో, ఏ పాపము దాగి ఉందో అది మనకే తెలుస్తుంది. నాలో ఉన్న పాపం నాకు తెలుస్తుంది ప్రియులరా. ఒకవేళ మీలో ఇంకను పాపం చేస్తూ దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటూ పాపంలో జీవిస్తున్నట్లయితే ఆ పాపం అనేది మనకి తెలుస్తుంది. కనుక యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు. ఆయన యేసు ప్రభు వాక్యము మన దగ్గరికి వచ్చింది. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, బాహాటంగా సూటిగా మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాపంలో జీవిస్తున్నావు అని దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రియులరా ఆ పాపము తొలగాలి అంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరించాలి. ఎందుకంటే ఆ రక్షకుడు మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్షకుడు మనము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వచ్చిన దేవుడు మన దేవుడు కనుక మన యొద్దకు వచ్చాడు ఆయన. కనుక మనము పాపంలో జీవించడం అనేది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టము కాదు. ప్రియులరా దేవుడు చాలా ప్రేమమయుడు, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే పాపాన్ని ద్వేషించే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన శరణొచ్చితే మనము ఆయన మనం వేడుకుంటే నా దేవుడు ఏం చేయగలడంటే అని నీలోకి రాగలడు ఆయన. ఎందుకంటే దేవుని యొక్క రెవల్యూషన్లో చెప్తూ దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయం అనే తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా సరే నా స్వరమని తలుపు తీస్తే నేను వారిలోనికి వస్తాను, వాడు నేను కూడా విందు చేస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు ఎక్కడున్నాడు అంటే నీ హృదయం అనే ద్వారం దగ్గర నిలబడ్డాడు ఆయన. ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో లేడు ఆయన, నీవు ఉన్న స్థలంలోనే ఉన్నాడు ఆయన.
ఆయన ఆ తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన కుమారుడా తలుపు తీ, నేను నీలోకి వస్తాను. కుమార్తె తలుపు తీ, నీలోకి వస్తాను. ఎందుకంటే నేను నీలోకి వస్తే నీలో ఉన్న పాపమంతా కూడా తొలగించడానికి నాకు మాత్రమే సాధ్యము. ఎందుకు అంటే ఆయన కార్చిన రక్తం మన పాపాన్ని శుద్ధీకరించగలదు. కనుక నా ప్రభు వచ్చి నీవు తప్పిపోతున్న స్థితిలో ఉన్న మనలతో ఆయన డోర్ నాక్ చేస్తా ఉన్నాడనమాట. ఎవరైతే ఆయన స్వరం వింటాడో, అనగా ఆయన స్వరం అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఆయన స్వరం అనగా ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం అన్న వారు ఏం చేయగలరంటే స్వీకరించగలరు ఆయనను. ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం బాహాటంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు తప్పకుండా హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలి. యేసు ప్రభుని శరణొచ్చాలి. ప్రభా ఎంతవరకు నామకార్థంగా జీవించాను, ప్రభా ఎంతవరకు మందిరానికి వెళ్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో మార్పు లేదు, మార్పు లేదు. ప్రభా ఆదివారం మందిరంకి వెళ్తూ ఉన్నాను, సోమవారం శనివారం వరకు కూడా లోకాశలతో మునిగిపోయిన ప్రభా, సినిమాలతో మునిగిపోయిన ప్రభా, సీరియల్తో మునిగిపోయిన ప్రభా. కనుక దయచేసి నువ్వు నాలోకి రాగలిగితే నాలో ఉన్న పాపం తొలగిపోతుందని ఆయన ప్రియులరా ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు. కనుక ఆయన స్వరం వింటున్న దేవుని బిడ్డ, ఆయన వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు తలుపు తీయగలిగితే, నీ యొక్క హృదయం అనే తలుపు తీయగలిగితే ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వచ్చి ప్రియులరా నీతో సహవాసం చేస్తాడు. ఇంకా గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన నీలోకి వచ్చి నీలో ఉన్న పాపాన్ని తొలగించే దేవుడైన, నీలో ఉన్న దోషాన్ని తొలగించే దేవుడైన, నీలో ఉన్న అతిక్రమాలని తొలగించే దేవుడైన అనగా ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఎంతో సంతోషపడతాడు ప్రియులరా. ఆయన ఎంతో సంతోషపడతాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన రక్షకుడుగా మనం అంగీకరించాలి. ఎందుకంటే ఈ గొర్రె కొరకు దేవుడు వచ్చాడు, అనగా నశించిపోతున్న వారి కొరకు దేవుడు వచ్చాడు. అనగా ఇంకొన్ని మనము పాపంలో జీవించినట్లయితే దాని కొరకు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ప్రభు చెప్తున్నాడు, ఆయన వెతికిన తర్వాత ఆ గొర్రెని సంపాదించుకున్నాడు. ఆ గొర్రెని సంపాదించుకున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను సంపాదించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను క్షమించి, మన పాపాలు క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం ఇచ్చిన మనము లోకానుసారంగా మనం జీవించినట్లయితే మన పాపాన్ని తప్పకుండా మనము ఒప్పుకుందాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే అతిక్రమాలు ఒప్పుకుంటాడో అతిక్రమాలని క్షమించే దేవుడు మన దేవుడు, అతిక్రమాలని తొలగించే దేవుడు మన దేవుడు, అతిక్రమ పాపాలని మన యొక్క లో నుంచి ఆయన తీసివేయగలిగిన గొప్ప దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ తప్పిపోయిన గొర్రెను మళ్ళా క్షమించాడు. ఆయన తప్పిపోయే గొర్రెను మళ్ళా ఆయన స్వీకరించాడు. ఆయన పాపిగా స్వీకరించలేదండి, తన గొర్రెగానే స్వీకరించాడు. ఆయన నా మాట వినలేదు అని దాన్ని శపించలేదు. ఆయన వినకపోయినప్పటికీ కూడా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని లోపరుచుకొని దాన్ని క్షమించి ఆయన భుజాల మీద వేసుకొని తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, మన జీవితంలో ప్రియులారా మారు మనసు అక్కరలేని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో మార్పు కలిగిన వారుగా మనం జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా నీతిమంతుల కొరకని లోకంలో రాలేదు, కానీ మన కొరకని లోకంలోకి వచ్చాడు. ఆయన మనల్ని క్షమించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మనల్ని ప్రియులరా మనల్ని ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ఆయన తప్పిపోయిన గొర్రెను భుజాల మీద వేసుకుని తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క గొర్రె రక్షింపబడితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం. కనుక ప్రియులరా మనము రక్షింపబడితే అనగా అనుకోవచ్చు, పాస్టర్ గారు మేము మందిరానికి వెళ్తున్నాం కదా, పాస్టర్ గారు మేము అన్ని చేస్తున్నాం కదా, అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు తప్పిపోయిన స్థితిలో ఉంటారు. కనుక దేవుడు ఈ దినము వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఒకవేళ నేను తప్పిపోయినా
వాయిస్ వినిపించట్లేదు పాస్టర్ గారు. జీవించకూడదు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె ఇదే విధంగా దేవుడు రక్షించుకున్నాడు, అదేవిధంగా దేవుడు మనల్ని కూడా ఆయన రక్షించుకోవడానికి లోకంలోకి వచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యం అంగీకరించి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మనము దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. తప్పిపోయిన గొర్రెగా ఉన్న మన కొరకే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తప్పిపోయిన గొర్రె కొరకు ఉన్న మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు. గొర్రె పిల్లవని క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాము. కనుక దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇంకను మన లోక సంబంధం ఉంటే ఈ దినం దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము లోకాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన సంతోషపడే బిడ్డలుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి అధ్యక్షుల వరకు అప్పగిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యం మన జీవితంలో ఫలింప చేయను గాక. ఆమేన్. ఏమన్నాడంటే, వారు కాపర లేని గొర్రెల వలె ఉన్నారు. కాపర లేని గొర్రెలు అంటే ఏ గొర్రెలకైతే కాపరి సంరక్షకుడు లేకుండా ఉంటాడో వాటిని చూసి కనికరపడ్డాడంట. ఎందుకంటే కాపరి లేనటువంటి గొర్రెలకు భద్రత ఉండదు, సంరక్షణ ఉండదు. అవును, 100 గొర్రెలు ఉన్నాయి, లెక్క పెట్టారు. 100 గొర్రెలు 99 గొర్రెలు ఉన్నాయి, ఒకటి లేదు. ఆ 99ని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఒక్క గొర్రెను అలా వదిలేస్తే ఆ గొర్రెకు భద్రత లేదు, సంరక్షకుడు అవసరం. ఆ గొర్రె దొరుకు వరకు ఆ కాపరి వెతికాడు. ఇంకొక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో గొర్రెలు సంరక్షకుడు కొరకు, అంటే పాత నిబంధన గ్రంథంలో పాపాలు పోవాలంటే ఈ యొక్క గొర్రెలను వధించేవాళ్ళు సంరక్షకుడు కొరకు. ఎందుకు? నిష్కలంకము నిర్దోషము లేనటువంటి గొర్రె పిల్లను వధించేవాళ్ళు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి గొర్రెల కొరకు కాపరి చనిపోయాడు. ఈ రెండింటి మధ్య చూడండి, మంచి గొర్రెల కాపరి తన గొర్రెలకై తన ప్రాణాన్ని పెడతాడని వాక్యంలో చూస్తాం. ఎవరు తప్పిపోయిన గొర్రె? అద్భుతంగా పాస్టర్ గారు తెలియజేశారు. నీవు నేనే, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నారు దేవుడు. ఎవరు నశించింది? నువ్వు నేనే. కాబట్టి ఇదిగో మందగా ఉన్న మనం, చిన్న మందగా ఉన్న మనం ఈరోజు లోకంలో చాలా మంది యూట్యూబ్లో వ్యంగ్యంగానో లేదంటే క్రైస్తవ బిడ్డల్ని కొంచెం ఈ మాట అంటే వాళ్ళు నొచ్చుకుంటారనేసి వాళ్ళు గొర్రెలని మీరు మనందరికి తెలుసు రకరకాలుగా అంటూ ఉంటారు. తరచుగా గొర్రెలతో ఎందుకు పోల్చాడు అంటే, తరచుగా ఇప్పటికి కూడా మనం గొర్రెలుగా పోల్చబడ్డాం. ఎందుకంటే ఈ యొక్క గొర్రెలకు తరచుగా దారి తప్పిపోవడం అలవాటు. మనకు తెలుసు కదా, ముందు కాపరి వెళ్తా ఉంటే వెనకాల గొర్రెలు కాపర్ను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి. ఒకవేళ కాపరి లేనట్లయితే ఏదైనా ఒకటి రాంగ్గా జంప్ చేస్తే మిగతా ఏమైనా వెళ్ళిపోతాయి. గొర్రెల పైన చాలా వీడియోస్ కానీ చాలా ఫన్నీ కామెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఊరికే దారి తప్పిపోవడం, ఊరికే చెదిరిపోవడం, ఊరికే తను వెళ్తున్న మార్గాన్ని అటు ఇటు వెళ్ళిపోవడం దానికి అలవాటు. అందుకే దానికి ఎప్పుడు కాపరి అవసరం. మన జీవితాలు కూడా అంతే. గొర్రెలతో మనం అందుకే పోల్చబడ్డాం. తప్పిపోతాం. ఒక చిన్న సమస్య వస్తే, లేదంటే ఒక చిన్న అలజడి వస్తే, లేదంటే ఒక ఇబ్బంది వస్తే దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాని రకరకాల ప్రతికూల సమస్యల్లో మన బ్రతుకు బాటలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు రకరకాలుగా ఉంటూ ఉంటాం. అందుకే సంరక్షకుడు అవసరం. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేద్దాం.
ఈ ప్రపంచంలో ఈ భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి. పులి ఉంది, పులి. దాన్ని రక్షించుకోవడానికి దానికి కూరలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. ఇంకొకటి ఉంది, కొమ్ములు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ యొక్క గొర్రెకు బ్రతకడానికి మిగతా జంతువులు ఏవేవో వాటిల్ని సంరక్షించుకోవడం కొరకు వాటికి ఒక్కొక్క జంతువు అయితే కాలుతో వెనక్కి డాష్ కొట్టడమో, గోర్లతో రక్కేయడమో, లేదంటే కూరలతో తినడమో, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ గొర్రెకి ఏదైనా ఆపదిస్తే సంరక్షకుడే దీన్ని పరిష్కరించాలి. ఇదొక అద్భుతమైన మర్మం అన్నమాట. ఆ గొర్రె దగ్గరకు పోయి ఇప్పుడు నరవండి, మీరు దానికి హాని చేయడానికి ప్రయత్నించండి, అది నీ మీదకి తిరగబడుతుందా? తిరగబడదు. సాధు జంతువు అది. మిగతా పులి దగ్గరకో, ఒక కుక్క దగ్గరకు పోదాం. మనం కుక్క దగ్గరకు పోయి దాంతో మనం ఫైట్ చేయగలమా? చేయలేం. అది తిరిగి మన మీద దాడి చేస్తుంది. గొర్రెలుకి సంరక్షకుడు అవసరం. అందుకని సంరక్షకుడిగా మనకు యేసయ్య ఉంటూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ముందుండి మనకు దారి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకప్పుడు తప్పిపోయాం, మార్గం లేకుండా, గమ్యం లేకుండా, గురి లేకుండా జీవిస్తున్నాం. ఆయన ఏర్పాట్లు ఇప్పుడున్నాం, ఆయన సన్నిధికి వచ్చాం, జీవిస్తున్నాం. పైగా చెప్పినట్టు ఇంత భక్తి చేసి మళ్ళీ పదే తప్పిపోయేవారిగా కాకుండా గురి గమ్యం కలిగి, విలువలు కలిగి, యేసయ్య ప్రేమ తెలుసుకున్న వారిగా మనం ముందుకు వెళ్ళాలని అద్భుతంగా వాక్యం తెలియజేసినటువంటి పాస్టర్ పాల్కర్ణ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధుడ ప్రేమమయుడ కృపయు కనికరం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాల వేళల్లో తండ్రి చక్కటి ఆత్మీయ పాఠాన్ని వినగలుగుటకు మాకందరికి దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తప్పిపోయిన గొర్రె దాని గురించి విన్నాం ప్రభా. మా యొక్క జీవితాలలో అనేక మార్లు తప్పిపోయిన స్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. అయినా కూడా మమ్మల్ని ప్రేమించి క్షమించి మీ హక్కును చేర్చుకున్న ప్రేమ, గొప్ప ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతిసారి తప్పిపోయే పరిస్థితిని మేము కలిగి ఉండకుండా తండ్రి, నాయనా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా తండ్రి, మీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం ముందులాగా సహాయం దయచేయండి తండ్రి. వాక్యము మా అందరి జీవితాల్లో చక్కటి ఫలింపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ యొక్క పరిచర్య మీ యొక్క నామ మహిమార్థమై వాడబడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనూ కూడా తండ్రి మరింతగా మీ కొరకు వాడబట్టుకు తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని బిడ్డకి దయచేయండి నాయన. చక్కటి ఆరోగ్యంతో నింపండి, వాళ్ళ కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఉన్న వాక్యంలో తండ్రి చక్కటి ఫలింపును మా అందరి జీవితాలకి తండ్రి సహాయం చేసేదిలాగా ఉండేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.